గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ. నమస్తే రమ్మ. నమస్తే జయ. కనుమ పండుగ శుభాకాంక్షలు అండి. కనుమ పండుగ శుభాకాంక్షలు జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరూ ముందు 2 రోజులు అద్భుతమైన పెద్ద పండుగ చక్కగా జరుపుకుని ఉంటారు. ఆఖరి రోజైన కనుమ పండుగ నాడు కనుమ నాడు గారెలు వండాలని చెప్తారు. అవును కదా. అవును. కనుమ నాడు చక్కగా గారెలు వండుకుని తిని ఈ పూట మీ ఊళ్ళోనే ఉండి ప్రయాణాలు చేయకుండా రేపో ఎల్లుండో ఊరు ప్రయాణాలు చేయొచ్చు. అవును. అలా బయలుదేరి వచ్చేసి ఈ సంక్రాంతి పండుగ విశేషాలని వచ్చే సంక్రాంతి పండుగ వరకు నెమరు వేసుకునేంత అద్భుతమైన పండుగ మీరందరూ జరుపుకుని ఉంటారని ఆశిస్తున్నాము. సో ఇవాళ కనుమ పండుగ ఏం చేయబోతాం మనం. ఎందుకు రమ్మగారు ప్రయాణాలు చేయొద్దు చేయకూడదు ఇలా రకరకాలుగా వింటూ ఉంటాం. అంటే 2 చెప్తారు జయ. కనుమ నాడు కాకైనా కదలదు, కాకైనా కడగదు అని. కనుమ నాడు తలంటి పోసుకోకూడదు సిద్ధాంతంగా. ఈ కనుమకి మనం ఇంకో సంక్రాంతి రోజు పోసుకోకూడదు. అంటే ఉట్టిగా తల మీద పోసుకోవచ్చు, కావాలంటే నువ్వు అత్యవసరం అయితే తప్ప పోసుకోకూడదు. ఓకే. కనుమ అంటే ఈ సంక్రమణపు మరుసటి రోజుని కనుమ. ఈ కనుమని చాలా విషయాల్లో వాడతారు. సంక్రమణం మరుసటి రోజున మనము ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్లి పితరులకు ఏమైనా పెట్టుకున్నాం అనుకో, ఏ సంక్రమణ రవి సంక్రమణాల్లో ఆ మరుసటి రోజు ప్రయాణం చేయకూడదు. సంక్రమణం నాటి రాత్రి ప్రయాణం చేయొచ్చు, కానీ మరుసటి నాడు ప్రయాణం చేయకూడదని ఎందుకు ఈ విధానం వచ్చిందో పెద్దగా అంత క్లారిటీ ఇవ్వరు జయ. కడగదు, కదలదు ఈ 2 చెప్తారు. కాకైనా కడగదు అంటే ఇవాళ నెత్తి మీద నీళ్లు పోసుకోకూడదు, నెత్తి ఏ ఊరు వెళ్ళకూడదు, ప్రయాణాలు మంచివి కాదని ఒక సిద్ధాంతంగా చెప్తారు. అందుకని ఏం చేస్తారు, చాలా మంది పండగ రోజు బయలుదేరుతారు. కనుమనాడు కాకపోతే ముక్కనుమనాడు పండగ మరుసటి రోజు. ఆ రోజుకైతే అప్పచ్చలు చేసినవన్నీ అయిపోతాయి. ఫ్రెష్ అప్పచ్చలు ఏమన్నా చేసుకుని నిదానంగా బయలుదేరచ్చు. కనుమనాడు చాలా చోట్ల ఏం కనపడుతుంది అంటే పశువుల పండుగ. కనుమ పశువుల పండుగ అంటే మనం ముందు ఏం చేసాము, ఇన్ని రోజులు మనకి ఎడ్లు ఆవులు ఇవి సేవ చేసి ఉంటాయి. మామూలుగా అయితే ఇది వరకు వ్యవసాయం అంతా ఎడ్ల వ్యవసాయం కదా. ఇప్పుడు వ్యవసాయపు ధోరణి ఏముంది, మనకి అంతా కోతక మెషిన్ వచ్చింది. అది వచ్చి ఆ రాకాసి మెషిన్ మన లోపలికి వెళ్ళి టకాటకా కోసేసి అప్పటికప్పుడు నూర్చేసి మనుషులతో ఆటే పని లేకుండా అయిపోయే విధానంలోకి వచ్చాం. సులభం అయిపోయిందేమో కానీ మనుషుల మధ్య బంధాలు కానీ కదరమ్మ గారు, ఒకరికొకరి స్నేహం కానీ ఇవన్నీ తగ్గిపోలే. ఎందుకంటే మిషనే చేస్తుంది, అక్కడ మనిషితో సంబంధమే లేదు. పని మనుషుల అవసరం ఉంటుంది కానీ సామూహికమైన పని విధానం ఉండదు. కోత తర్వాత ఇదివరకు ఏం చేసేవాళ్ళు, ఒక రోజు కోత కట్టేత, తర్వాత నూర్పుళ్ళకు ఒక ఇది పొలి పెట్టటము, ఈ పొలి అనే పాటలు, ఆ తర్వాత తూర్పారబట్టటము వడ్లని రోడ్ల మీద పోయటం, బోళ్ళంత వ్యవహారం ఉండేది. ఇప్పుడు ఏముంది, అదే కోసేసి అదే నూట్ చేస్తుంది కాసేపట్లో. ఈ పనిలు ఒక లైన్ ప్రకారం అయ్యే పని, సామూహికంగా పని విధానము, ఎక్కువ మంది ప్రజలకి పని ఇచ్చే విధానము ఇప్పుడు ఒక్క రవ తగ్గిందేమో అనిపిస్తుంది. అయినా కూడా మనకి ఇదేం చేస్తామంటే ఈ ఎడ్లని వాటిని వ్యవసాయానికి విపరీతంగా వాడతారు. వస్తువు ఈ వడ్లని వాటిని ధాన్యాన్ని ఇంటికి చేర్చుకోవడానికి కూడా మనం బసవన్నలే వాడతాం. అవును. ఈ రోజున ఏం చేస్తారు, బసవన్నలకు విశ్రాంతి, చక్కగా స్నానాలు చేయించి చెరువులకు తీసుకెళ్లి శుభ్రంగా తోమి ఒళ్ళు తోమితే రిలాక్స్ అవుతాయి జంతువులు. బాగా ఒళ్ళు రుద్ది స్నానం చేయించి కొమ్ములకి పసుపులు, మొహానికి పసుపు రాసి, కొమ్ములకేమో రంగేసి, కొమ్ములకి రంగులు వేయటం, పువ్వులు అలంకరించటము పశువుల పండుగనే చెప్తారు కనుమనాడు. ఈ కనుమనాడు ఏం చేస్తామంటే ఇంకొకటి కూడా చేస్తాం, ఈ మన ధాన్యాన్ని కంకుల్ని కొన్ని కట్టలు కట్టేట్టు పెట్టుకుంటారు. కనుమనాడు బాకిళ్లలో వెళ్ళారు. ఇప్పుడు ఏంటంటే పిచ్చుకలకి వాటికి ఆహారం ఇవ్వటము, మన పండగ ఏదైనా సరే మనం తింటాం చేసుకుని శుభ్రంగా మనం చక్కగా చేసి ఎవరికైనా పెట్టడం, ఎవరికైనా ఏదైనా ఇవ్వటం. ఈ ఎవరికైనాలో మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు కూడా ఉండటం పురాతనమైన విధానాలుగా ఏర్పరిచి ఉంచారు. మామూలుగా మనకి ధాన్యపు కంకులు అంటే చేలల్లో బడి పిచ్చుకలు పిట్టలు తింటాయి. వాకిళ్లలో కూడా ఈ ధాన్య బస్తాల జోలికి రాకుండా వాటికి ఏం చేస్తారు, గుత్తులుగా కట్టేసి అటు వేసి పెడతారు.
కొన్ని నెలల పాటు పక్షులు బట్టి ఆ కంకుల్ని తీసుకుని తింటాయి. ఓకే. ఇదంతా కూడా దాన ప్రక్రియ చేయాలి. అంతే కదా, వాటికి ఆహారం వెతుకోక్కర్లేకుండా మన వాకిళ్లలోనే ఊరపిచ్చుకలు, తర్వాత చిలకలు ఇవి తిరుగుతూ ఉండడానికి ఈ మెయిన్ ఆహారం ఏదైతే మనం ఏర్పరచుకున్నామో బస్తాలు గిస్తాలు పెట్టుకున్నాం వాటి చోళ్ళకెళ్ళకుండా ఇవి ఈ పక్కన తింటూ ఉండడానికి ఇలా చేసేవాళ్ళు ఇది వరకు. ఈ కాలం ఏంటంటే ఇప్పుడు మనం పూర్వపు విధానాన్ని పాటించే అవకాశాలు మనకు తగ్గిపోయినాయి. కానీ ఆ రోజుల్లో ఇలా చేసేవాళ్ళమని జ్ఞాపకం చేసుకుని ఎంతో కొంత ఏదో ఒకటి ఎంత చేయగలిగితే అంత చేస్తూ ఉండటమే. ఇప్పుడు పంటలు కోయటము, ఇప్పుడే పంటలు రావడము అవి కూడా లేదు, డిసెంబర్ లోనే అయిపోతున్నాయి. అవును, జనవరి దాకా ఈ పంటలు ఇళ్ళకి రావడం, బస్తాలు రావడం అవి వ్యవసాయంలో మార్పులు వచ్చేసాయి, వాతావరణంలో మార్పులు వచ్చేసాయి కదండి. మన జీవన విధానమే మారిపోయింది. కానీ కాకపోతే పండగలు అవే వేళకి, ఎప్పుడు వచ్చే వేళకి అవే వస్తాయి. సూర్యుడు చంద్రుడు వాళ్ళ వేళల్లో మాత్రం వల్ల డేట్లు ఫిక్స్ చేశారు కాబట్టి సరిపోతుంది. లేకపోతే వీటిని కూడా వీళ్ళు వెంబడి మార్చేసుకుంటారో ఏంటో. మార్చేస్తాం. కనుమనాడు గారెలు తినాలంటారు. అయితే వెజిటేరియన్స్ అయితే కనుమనాడు గారెలు చేసుకుంటారు. ఇక ఇప్పుడు కోడి పందాలు ఆడేవాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, పండగ రోజుల్లో కూడా కోడి పందాలు ఆడతారు. మాకు తెలిసి అయితే పాలేళ్ళని మేము కనుమనాడు సెలవులు ఇచ్చేవాళ్ళు. అందరికీ సెలవే. పొద్దున్నే వడ్లను శుభ్రంగా కడిగేసి ఎడ్లకి విశ్రాంతిగా వాటికి ఏర్పాటు చేసేసి 10 గంటలకల్లా పొద్దుటి ఉదయం పని చేసేసి వెళ్ళిపోతే సాయంకాలం సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కోడి పందాలు ఆడేవాళ్ళు. మా పాలేళ్ళందరూ, మా రంగడు వాళ్ళంతా కోడి పందాలు ఆడడం నాకు తెలుసు. కోళ్ళని పట్టుకెళ్లేవాళ్ళు, డబ్బులు ఇచ్చేవాళ్ళు పాలేళ్ళకి. సంవత్సరం అంతా పనిచేశారని ఇచ్చేవాళ్ళు. మనం కూడా ఏంటంటే పని వాళ్ళకి విశ్రాంతి ఇవ్వాలని ఆ ఒక్క రోజుకి గొడ్లకి పలుకుతాళ్ళు అవి లేకుండా హాయిగా ఫ్రీగా తిరగనివ్వటము. అది అప్పట్లో పొలి అని పెట్టేవాళ్ళు. పొలి అన్నం వడ్లశాల, ఈ మన పశువులశాలలోనే అన్నం వండేవాళ్ళు. వండి పశువులశాలలోనే వండి దాన్ని పొలి అని ఉంటుంది. అది చేలల్లో చల్లేవాళ్ళు. కొంచెం పసుపు కుంకుమ అవి వేసి. అంటే అప్పుడట పూర్వం అన్ని జాతుల వాళ్ళు, అంటే ఇదేదో తినేవాళ్లే చేస్తారని కాదు, పెద్ద పెద్ద పశువుల శాలలు అవి ఉండి మనకి చాలా ఎడ్ల వ్యవసాయము అవి ఉంటే శాంతిగా ఈ మేక రక్తాన్ని కూడా కలిపి అన్నంలో చల్లి వాళ్ళట. పూర్వం జరిగేది. నాకు తెలిసే నాటికే లేదు నాకు తెలిసే నాటికే మామూలుగా పొలి చల్లటం అని పొలిమేరల్లో ఇప్పుడు మనకి ఊరు మధ్యలో ఉండి పొలాలు బయటకు ఉంటాయి కదా, ఈ పొలాల్లో ఈ బలి అన్నాన్ని చల్లేవాళ్ళు. ఎలుకలని, కాకులని, వాటికి ఆహారంగా చల్లేవాళ్ళు. ఇది ఒక శాంతి కింద. ఎందుకంటే మళ్ళీ మనం భూమిని సాగు చేయడానికి 1 నెల 2 నెలలు డ్రై చేస్తారు కదా, మళ్ళీ మొదలు పెడతారు. ఆ లోపల భూమి కొంచెం గుల్లబారుతుంది ఇలాంటి వాటి వల్ల. అందుకని అయ్యి ఉంటుంది బహుశా అప్పట్లో ఈ బలి అని చేసేవాళ్ళు. తర్వాత గుమ్మడికాయలు అవి పగలగొట్టి, ఒకవేళ ఊర్లో బొడ్రాయి అవి ఉన్నాయనుకో, కొన్ని ఊళ్ళల్లో, మా ఊళ్ళలో బొడ్రాయి అవి లేవు మాకు. గుంటూరు ప్రాంతం మా ఫ్రెండ్ నిర్మల వాళ్ళు బొడ్రాయి ఎత్తుతున్నారని పండగలాగా మొత్తం ఆడపడుచులు అందరూ కూడా వెళ్ళారు. అవును, బొడ్రాయి పండుగని ప్రత్యేకంగా, అంటే ఊరు అట్లా ప్లాన్డ్ గా ఏర్పడిన ఊళ్ళల్లో విధానం వేరే ఉంటుంది. అవునండి. అప్పుడు ఈ ఊరి మొగదల మధ్యలో ఈ గుమ్మడికాయలు అవి పగలగొట్టి ఊరి బయట వేయటము అవన్నీ బలి అవి సమర్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ఊళ్ళల్లోనే లేము, పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళంతా పెద్దవాళ్ళు మిగిలిపోయారు. అవును, పిల్లలంతా బయటకు వచ్చేసారు. కానీ ఈ పండుగ రోజులు ఏంటంటే మనం చూస్తాం, ఈ ఆంధ్ర ప్రాంతం అయిపోతే పొలోమని కార్లు వెళ్ళిపోతూనే ఉంటాయి. సిటీ మొత్తం ఖాళీ అయిపోతుంది. హైదరాబాద్ బండెనక బండి గట్టి పాట ఉండేది, ఇప్పుడు కారు వెనక కారు గట్టి అనాలన్నమాట. అందరూ సిటీ అంతా ఖాళీ అయిపోతుంది, అందరూ పండగలకు వెళ్తారు కదా. ఈ పండగకి వెళ్ళిన వాళ్ళు వండుకుని తింటాం కాకుండా మన విధానాలు పూర్వం ఏం పాటించేవాళ్ళు, పాతకాలపు పద్ధతులు ఏంటి, ఊళ్ళో కాస్త నలుగురిని పలకరించడము, ఊరి వాతావరణం ఎలా ఉంది, మన ఊరికి మనం ఏమైనా చేయగలమా, మనం చదువుకున్న బడికి ఏదైనా చేయొచ్చా అన్న ఒక ఆలోచన చేయడానికి కూడా ఇది ఒక మంచి కాలం, మంచి సమయం. అందరూ కలుస్తారు కదా, చాలా మంది పాత స్నేహితులు, ఊళ్ళో జనాలు, పెద్దవాళ్ళు, గ్రామ పెద్దలు కలుస్తారు కదా. ఒక మంచి ఆలోచన, మంచి నిర్ణయం తీసుకునేందుకు ఇది ఒక మంచి కాలం, మంచి అంటే అవకాశంగా భావించాలి. అవునండి. కనుమ నాడు కాలు కదపకూడదని ఒక శాస్త్రం ఉంది కాబట్టి కనుమ నాటి ప్రయాణం అంత మంచిది కాదని చెప్తారు. సంక్రమణ నాడే బయలుదేరచ్చు, లేదా తెల్లవారంగానే ముక్కనుమ నాడు బయలుదేరటము. ఇప్పుడు ఎవరింట్లో అయినా సామాన్లు పెట్టుకుని మనం నిర్గమనం అని పెట్టుకుంటాము, అందరిళ్లలోనూ కనుమ పండగేగా. అంతేగా. ఊరెళ్ళే అవకాశం లేని వాళ్ళు మన ఇంట్లో ఉంటే మంది మనమే. ఈ పండగలు ఏంటంటే పర్వదినాలు ఇవి. నిజానికి ఇది మనం పండుగగా మనం ఏ పర్వదినాన్ని పండగ చెయ్యం. పర్వదినాలుగానే ఉంటాయి. అవును. కానీ ఈ పర్వదినం, ఈ ఉత్తరాయణ పర్వదినము, మనకి మకర సంక్రమణం పండుగగా చేసుకుంటాం. ఈ పండుగల్లో ఈ వాదులాటలు, కొట్లాటలు, గొడవలు
ఇలాంటి వాటికి దూరం నేనంటే నేను, తూతూ మేమే అంటాం, నువ్వంటే నేను, నేనంటే నువ్వు. ఇలాంటి ధోరణులలోకి వెళ్ళకుండా ఉంటే మనకి ఎక్కువ పర్వదినాలు ఉన్నాయి, ఎక్కువ పండగలు ఉన్నాయి. పండగ రోజుల్లో పొట్లాడుకోకూడదు అని ఒక రూల్ కనుక పెట్టుకుంటే 300 రోజులు గడిచిపోతాయి చక్కగా. అప్పుడు గొడవలు, అన్ని రోజులు గొడవలు ఉండవు. అన్ని రోజులు గొడవలు లేకుండా ఉండడం. ప్రశాంతమైన జీవితానికి ఈ పండగ చాలా అంటే చాలా అవసరం. అంతే రమ్మగారు. ఈ 3 రోజుల పండగ వీడియోల్ని మనం పూర్తి చేసేసాం. అలాగే ప్రేక్షకులందరూ కూడా ఈ 3 రోజుల పెద్ద పండుగని చక్కగా సుసంపన్నం చేసుకోండి. స్నేహితులతో చక్కగా కలవటం, బంధుమిత్రులందరినీ, పాత రోజుల్లో ఎవరెవరిని వదిలేసామో వాళ్ళందరినీ కలుపుకునేందుకు ఇది ఒక సదవకాశంగా భావించటము, దేవాలయ దర్శనం చేయటము, మన ఊళ్ళో ఉన్న గుళ్ళు చూసుకోవటము, స్నేహితుల్ని కలవటం, పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవటము, మన ప్రాంతంలో ఎలాంటి సంస్కృతి సాంప్రదాయాలని పాటిస్తారో వాటిని సజావుగా నిర్వర్తించడానికి ఒక ప్రయత్నం చేయటం. ఈ ఏడాది కుదరలేదు, సరిగ్గా చేయలేకపోయాం, ఏం పర్వాలేదు, వచ్చే సంవత్సరం వస్తుంది, అంతే కదా, వచ్చే సంవత్సరం అయినా చేయాలి సరిగ్గా అని ఒక గట్టి నిర్ణయం తీసుకుని పండగని పూర్తి చేసుకుందాం. రైట్. అవును రమ్మగారు, మీరు అన్నట్టుగా దేవాలయ దర్శనం. కానీ మనకి ఈసారి దేవాలయంలోనే సంక్రాంతి గురించి మాట్లాడుకునే అవకాశం కల్పించారు మనకి ధర్మపురి క్షేత్రంలో. మనం ఇప్పుడు కూర్చొని ప్రతిదీ కూడా సంక్రాంతికి సంబంధించిన ప్రతి విషయాన్ని మేము దీప్తిశ్రీ నగర్లో ఉన్నటువంటి ధర్మపురి క్షేత్రంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం నేను రమ్మగారు. సో మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సత్యవనమ్మ గారు కూడా ఇంకొకసారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తూ అనేక కృతజ్ఞతలు.